కాళేశ్వరం కథ సిబిఐకి చేరింది. అంటే సిబిఐకి అప్పగించడం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహం ఏంటో మీకు చెప్తా. ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీలను ఇరుకున పెట్టేలా సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ చతురత ఇక్కడ ప్రదర్శించారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మీకు గుర్తుందా, 2023 ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ అప్పుడు ఎన్నికల హామీగా ఇచ్చింది, కాళేశ్వరంలో భారీ ఎత్తున అవినీతి జరిగింది, కేసీఆర్ దాన్ని ఏటీఎంలా వాడుకున్నారని అప్పట్లో ప్రధానమంత్రి మోడీ కూడా వచ్చి ప్రసంగాలు చేశారు. అయితే అక్కడ జరిగిన ఈ భారీ అవినీతిపై సిబిఐ విచారణతో మేము ఆటలు కట్టిస్తాం, అందులో ఉన్న దొంగల్ని బయటికి తీస్తామని బీజేపీ ఇచ్చిన హామీని రేవంత్ రెడ్డి ఇప్పుడు అమలు చేశారు. ఇప్పుడు సిబిఐకి కేసు వెళ్ళిపోయింది. ఈ పీసీ ఘోష్ నివేదిక ఏం చెప్తుందంటే, ప్రధానంగా అప్పటి సీఎంగా ఉన్న కేసీఆర్, అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ ఇక పాత్ర గురించి చెప్పింది ఆ రిపోర్ట్లో. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి నిన్న చాలా సుదీర్ఘంగా అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత, మిడ్ నైట్ తర్వాత ఈ కేసును, కాళేశ్వరానికి సంబంధించిన అవినీతికి సంబంధించిన కేసును సిబిఐ అప్పగిస్తూ చాలా కీలక నిర్ణయం తీసుకుని ఇరు పార్టీలను, అంటే బీఆర్ఎస్ని బీజేపీని ఇరుకున పెట్టారు. ఇప్పుడు సిబిఐ కనుక అంటే పబ్లిక్లో ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది, రేవంత్ రెడ్డి రాజకీయ విమర్శలకు, రాజకీయ వేధింపులకు పాల్పడటం లేదు అని. ఒకవేళ ఈ విచారణలో, సిబిఐ విచారణలో ఏమన్నా కేసీఆర్ మీద చర్య తీసుకుంటే అది కేంద్రంలో ఉన్న బీజేపీ తీసుకుంది అన్నట్టు తన చేతులకు మట్టి అంటకుండా గేమ్ ప్లే చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఒకవేళ ఎలాంటి చర్య తీసుకోకుండా చాలా జాప్యం జరుగుతుంది అంటే మళ్ళీ అతనే చెప్తారు, అంటే బీఆర్ఎస్ బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉంది కాబట్టి ఎలాంటి చర్య తీసుకోవడం లేదు, సిబిఐ తేల్చడం లేదు అని చెప్పడానికి మంచి అవకాశం దొరికింది. చాలా వ్యూహాత్మకంగా రాజకీయ చతురత ప్రదర్శించి సీఎం రేవంత్ రెడ్డి గతంలో బీజేపీ చేసిన హామీలనే వాళ్లకు వ్యతిరేకంగా మలిచారు. ఇంకొక విషయం ఏంటంటే, 2022లో బీఆర్ఎస్ అప్పటి ప్రభుత్వం సిబిఐని రాష్ట్రంలోకి రాకుండా నిషేధం విధించింది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ స్టెప్తో సిబిఐకి వెల్కమ్ చెప్పినట్టు అవుతుంది. రాష్ట్రంలో అంటే ఈ కాళేశ్వరానికి సంబంధించి 1,50,000 కోట్లకు సంబంధించి చాలా డబ్బు అవినీతికి గురి అయిందని చెప్తున్న నేపథ్యంలో వాళ్ళ ద్వారా విచారణ చేపించడానికి సిబిఐని వెల్కమ్ చేసి వాళ్ళ ద్వారా అంటే తన చేతులకు మట్టి అంటకుండా సీఎం రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా పావులు కదిపారని చెప్పొచ్చు. ఇంకో విషయం ఏంటంటే, పబ్లిక్లోకి స్పష్టమైన మెసేజ్, బీఆర్ఎస్ పార్టీ ఏ లెవెల్లో అవినీతికి పాల్పడింది అంటే అక్కడ ఉన్న ఫస్ట్ ఏమో ఆ ఊరు పేరు మార్చి పదే చెప్తున్నాడు ఆయన, ఊరు పేరు మార్చేసి అంటే ఒక చోట పెట్టాల్సిన ఇంజనీర్లంతా ఒక చోట ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టాలి అంటే మేడిగడ్డ, తుందిళ్ళ ఈ ప్రాజెక్టులను పెట్టాల్సిన చోట పెట్టకుండా ఆ ప్లేస్ను మార్చి లిఫ్ట్ల ద్వారా చాలా అనవసరమైన డబ్బు ఖర్చు పెట్టేలా 38,500 కోట్లయ్యే ప్రాజెక్టుకు 1,50,000 కోట్లకు పెంచడం వెనుక చాలా పెద్ద ఎత్తున కుట్ర జరిగింది. 80,000 పుస్తకాలు చదివిన అప్పటి సీఎం కేసీఆరే స్వయంగా తానే ఇంజనీర్గా ఉండి మొత్తం ప్రతిదీ కూడా ఇంజనీర్లను ఎవరిని అంటే నిబంధనలకు తుంగలో తొక్కి ఎవరికి జోక్యం లేకుండా తానే స్వయంగా ఈ ప్రాజెక్ట్ నిర్మించాడు అన్న చర్చ ప్రజల్లో జరిగేలా కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాన్ని ఇప్పుడు సిబిఐకి ఇవ్వడం, ఆ ఘోష్ కమిటీ ఆ రిపోర్ట్లో అంటే ప్రజాధనం దుర్వినియోగం అయింది, నిబంధనలు పాటించలేదు, అలాగే అంచనాలను కూడా ప్రాజెక్ట్ అంచనాలను భారీ ఎత్తున పెంచారు అన్న అంశాలు ప్రజల్లో చర్చ జరిగేలా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు.